5 ఇయర్స్ బ్యాక్ పూరి రామ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్గా వచ్చిన మూవీనే ఈ డబుల్ ఇస్మార్ట్. హైదరాబాద్లోని పాత బస్తీలో శంకర్ దొంగతనాలు చేస్తుంటాడు. జన్నత్ను చూసి లవ్లో పడి తన వెనక తిరుగుతూ ఉంటాడు. బిగ్ బుల్కి బ్రెయిన్ ట్యూమర్ వచ్చి 3 monthsలో చనిపోతాడని తెలుస్తుంది. ఒక సైంటిస్ట్ సజెషన్ మేరకు బ్రెయిన్లోని మెమరీస్ని కాపీ చేసి మరో వ్యక్తిలో పెట్టాలనుకుంటాడు. ఆల్రెడీ తలలో యూఎస్బీ పోర్ట్ ఉన్న శంకర్ ఒక్కడే సూట్ అవుతాడని సైంటిస్ట్ చెప్తాడు. శంకర్ని కిడ్నాప్ చేసి తీసుకొస్తారు. బిగ్ బుల్ని చూశాక తన గతం గుర్తొచ్చి తనను చంపాలనుకుంటాడు. తన గతం ఏంటి, తర్వాత ఏమవుతుంది అనేది మిగతా స్టోరీ. టాలీవుడ్లో ఉన్న టాప్ హీరోస్లో చాలామంది పూరి గారి డైరెక్షన్లో యాక్ట్ చేశాకనే పెద్ద స్టార్స్ అయ్యారు. పూరి గారి మూవీస్ అంటే డైలాగ్స్, హీరోయిజం, మ్యాజికల్ స్క్రీన్ ప్లేతో ఉండేవి. పూరి బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఎంత అనుకున్నా ఈ డబుల్ ఇస్మార్ట్ కూడా తీర్చకపోగా డల్ ఇస్మార్ట్ అయింది. ఇస్మార్ట్ శంకర్లోని మ్యూజిక్ చాలా ప్లస్ అయితే ఇందులో కొన్ని బాగున్నా కొన్ని బాగాలేదు. అలీగారి ట్రాక్ స్టార్టింగ్లో బాగానే ఉంది కానీ ఉండే కొద్దీ విసుకొచ్చింది. ఈ మూవీలో బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఎక్కువయ్యాయి. కావ్య తాపర్ని స్కిన్ షో కోసం మాత్రమే పెట్టుకున్నట్టుంది. బిగ్ బుల్ ఎంట్రీ బాగా ఇచ్చిన తర్వాత బకరాన్ చేశారు. దొంగతనాలు కూడా చాలా సింపుల్గా చేస్తుంటాడు శంకర్. యాక్టింగ్, డ్యాన్సుల్లో రామ్ తన ఎనర్జీని కంటిన్యూ చేశారు.